జ్యోతిర్లింగం ఒక దివ్యమైన కాంతిస్తంభం. జ్యోతిర్లింగం అంటే తేజోవంతమైన శివలింగం. జ్యోతి అంటే కాంతి అని, లింగమంటే గుర్తు లేదా చిహ్నం అని అర్థం. ఈ పదం పరమశివుని యొక్క ప్రకాశవంతమైన చిహ్నాన్ని సూచిస్తుంది. భారతదేశంలో 12 ముఖ్యమైన జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలో శివుడు స్వయంగా తేజోరూపంలో వెలిశాడని భక్తులు నమ్ముతారు. జ్యోతిర్లింగాల ఆవిర్భావం వెనుక పురాణకథ. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో వాదించుకున్నారు. వారి వాదన తీవ్రంగా ఉండటంతో శివుడు ఒక అనంతమైన కాంతిస్తంభం జ్యోతిర్లింగం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతిస్తంభం యొక్క ఆది మరియు అంతం కనుక్కోమని శివుడు వారిని ఆదేశించాడు. బ్రహ్మపైకి వెళ్లగా విష్ణువు కిందికి వెళ్లాడు. చాలాకాలం వెతికినా వారికి ఆ స్తంభం యొక్క ఆరంభం లేదా ముగింపు కనిపించలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. కాని బ్రహ్మ తాను స్తంభం యొక్క కొనను చూశానని అబద్ధం చెప్పాడు. బ్రహ్మ అబద్ధం చెప్పాడని తెలుసుకున్న శివుడు బ్రహ్మకు భూలోకంలో ప్రత్యేకమైన పూజలు ఉండవని శపించాడు. ఆ తరువాత ఆ కాంతిస్తంభం 12 దివ్యమైన జ్యోతిర్లింగాల రూపంలో వివిధ ప్రదేశాలలో స్థిరపడింది. 12 జ్యోతిర్లింగాలు మరియు వాటి ప్రాముఖ్యత. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొని ఉన్న ఈ 12 జ్యోతిర్లింగాలకు ఒక్కొక్క ప్రత్యేకమైన చరిత్ర మరియు ప్రాముఖ్యత ఉంది. వాటి పేర్లు మరియు అవి ఉన్న ప్రదేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 1. సోమనాథ్, గుజరాత్. ఇది మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది మరియు అనేకసార్లు ధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఇది శివుని యొక్క శాశ్వతమైన మరియు నాశనం చేయలేని స్వభావాన్ని సూచిస్తుంది. 2. మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్. శ్రీశైలంలో కొలువైయున్న ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు మరియు పార్వతి ఇద్దరూ కొలువై ఉన్నారు. 3. మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలో ఉన్న ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకమైనది. ఇక్కడ శివుని విగ్రహం దక్షిణముఖంగా ఉంటుంది. ఇక్కడ జరిగే భస్మహారతి చాలా ప్రసిద్ధి. 4. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం ఓంకార ఆకారంలో ఉంటుంది మరియు దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. 5. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మరియు ఇక్కడి ప్రకృతి రమణీయత అద్భుతంగా ఉంటుంది. 6. భీమాశంకర్, మహారాష్ట్ర. సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ఈ జ్యోతిర్లింగం భీమాసురుడిని శివుడు సంహరించిన ప్రదేశంగా చెబుతారు. 7. కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్. వారణాసిలో ఉన్న ఈ జ్యోతిర్లింగం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. ఇక్కడ మరణించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. 8. త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. నాసిక్ సమీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం గోదావరి నది యొక్క మూలంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కొలువై ఉన్నారు. 9. వైద్యనాథ్, జార్ఖండ్. ఈ జ్యోతిర్లింగం వైద్యానికి మరియు ఆరోగ్యానికి సంబంధించినదిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ శివుడు వైద్యనాథుడిగా పూజలందుకుంటున్నాడు. 10. నాగేశ్వర్, గుజరాత్. ద్వారక సమీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం నాగదోషాల నివారణకు మరియు రక్షణకు ప్రసిద్ధి చెందింది. 11. రామేశ్వరం, తమిళనాడు. ఈ జ్యోతిర్లింగం రామాయణంతో ముడిపడి ఉంది. రాముడు రావణుడితో యుద్ధం చేయడానికి ముందు ఇక్కడ శివుడిని పూజించాడని నమ్ముతారు. 12. గృష్ణేశ్వర్, మహారాష్ట్ర. ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం చివరిదిగా పరిగణించబడుతుంది మరియు దీనికి సంబంధించిన అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. జ్యోతిర్లింగాల సందర్శన యొక్క ప్రాముఖ్యత. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించడం హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని మరియు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ప్రతి జ్యోతిర్లింగానికి దాని స్వంత ప్రత్యేకత మరియు శక్తి ఉంది. కాబట్టి భక్తులు ఆయా క్షేత్రాలను సందర్శించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. జ్యోతిర్లింగాలు కేవలం శివుని యొక్క రూపాలు మాత్రమే కావు. అవి అనంతమైన శక్తి యొక్క కేంద్రాలు. ఈ ప్రదేశాలు ఆధ్యాత్మిక చింతనకు మరియు భక్తికి ఎంతో అనుకూలమైనవి.